కంగ్రాట్స్. గ్రూప్ 1లో టాప్ మార్క్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి మార్క్స్? 524. ఏ సబ్జెక్ట్లో ఎక్కువ వచ్చాయి? ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 109 వచ్చాయి. అమ్మో సూపర్ కదా. సో రిజల్ట్ చూడంగానే అంటే మార్క్స్ చూసాక 524 చూసాక ఏమనిపించింది? ఇన్ని డేస్ పడ్డ కష్టానికి రిజల్ట్ వచ్చింది అనిపించింది. నువ్వు ఒక ఫీమేల్ అమ్మాయివి, మ్యారీడ్ ఉమెన్, 2 పిల్లలు కూడా, అండ్ చిన్న బేబీతో ఎగ్జామ్స్ రాసావు. అసలు ఇవన్నీ ఛాలెంజెస్ అనిపించలేదు? అంటే చాలామంది అమ్మాయిలు పెళ్ళి అయిపోయాక చదివాపేస్తారు, కానీ ఇప్పుడు గ్రూప్ 1లో ఆల్మోస్ట్ టాప్ మార్క్స్ వచ్చాయి, ఆడివో అవబోతున్నావు. సో ఇటువంటి టైంలో ఈ ఎగ్జామ్ రాయడానికి ఇంత ఛాలెంజెస్లో వెళ్ళటానికి ఎలాంటి ఫేస్ చేసావు? ఏమనిపించింది? ఫస్ట్ థింగ్ నాకు చాలా ఇష్టం మేడం, చాలా ఇష్టం కాబట్టి ఇది ఇన్ని రోజులు క్యారీ చేయగలిగాను నేను. చదువు అంటే చాలా ఇష్టం. బుక్ రీడింగ్ చదవడం అనేది చాలా ఇష్టం నాకు. ఓకే. సో నేను ఇంకెప్పుడు దాని చుట్టే తిరుగుతూ ఉండేదాన్ని. ఇంట్లో కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు చదివేదాన్ని, మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ చదివేదాన్ని. ఆఫీస్లో కూడా టైం ఉంటే న్యూస్ పేపర్ ఫోన్లో చదువుతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ విఆర్ఓగా పనిచేసావు, తర్వాత విఆర్ఓ నుంచి 2020లో మున్సిపల్ డిపార్ట్మెంట్కి జూనియర్ అసిస్టెంట్గా వెళ్ళావు. తర్వాత 2022లో సో విఆర్ఓలో పనిచేసావు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసావు. సో ఇప్పుడు నీ గ్రూప్ 1 అనేది ఈజీగా వర్క్ చేసావు, ఎందుకంటే ఇవన్నీ అలవాటు అయిపోయినాయి కదా జాబ్స్ అన్ని. ఫీల్డ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ తెలుసు. సో గ్రూప్ 1కి అంటే భవిష్యత్తులో రాయాలనుకునే ఉమెన్కి కానీ మెన్ కానీ ఎలా చదువుకోవాలి? నువ్వు ఫాలో అయిన టిప్స్ మొత్తం చెప్పా. ఫస్ట్ థింగ్ చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి మేడం. నేను రాయాలి, నేను కొట్టాలి అనేది వాళ్ళ లోపల ఉండాలి, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, లోపల వాళ్ళు మాత్రం ఫిక్స్ అవ్వాలి. అండ్ బేసిక్ బుక్సే చదివాను నేను, వేరే పెద్ద బుక్స్ అయితే చదవలేదు. ఎన్సీఆర్టీ 6 to 12 చదివాను. ఇంకోటి తెలంగాణకు సంబంధించి అన్ని తెలుగు అకాడమీ బుక్సే ఫాలో అయ్యాను మేడం. దాన్ని దాటి నేను పోలేదు. ఇంకేదన్నా సిలబస్ షీట్లో ఉంటే గూగుల్ చేసి నోట్ చేసుకుని. ఏ మీడియంలో రాసావు ఎగ్జామ్? ఇంగ్లీష్ మీడియం రాసావు. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలో ఇబ్బందులు కలగలేదా? ఏం లేదు, నువ్వు సొంతంగా చేసుకున్నావు మొత్తం నోట్స్? మొత్తం లేదు మేడం, 60 to 70% ఉంది. ఓకే. ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసావా? ఎగ్జామ్ ముందు బాగా ప్రాక్టీస్ చేసావు. సో ఎన్ని మంత్స్ ప్రిపేర్ అయ్యావు మెయిన్స్కి? 2022 October 16th ఫస్ట్ ప్రిలిమ్స్ అయింది కదా, అది అయిపోయినాక 1 week నేను స్టార్ట్ చేశాను మెయిన్స్. అప్పుడు చూస్తే 89 వచ్చిండే ప్రిలిమ్స్. సో అది క్లియర్ అయిపోతుందని అర్థమైంది, ఇమీడియట్గా స్టార్ట్ చేసేసాను. అవును, గ్రూప్ 1 ఎగ్జామ్ ముందు చాలా మంది నన్ను క్వశ్చన్ చేసింది ఏంటంటే ఎగ్జామ్ జరిగిద్దా జరగదా. మరి నువ్వు ఆ మొమెంటం ఎలా మెయింటైన్ చేసావు? ఇది ఇంకా ఇప్పుడు జరగకపోయినా ఏదో ఒక రోజు అయితే జరుగుతుందని తెలుసు మేడం, ఇంకా నాకు ఆప్షన్ కూడా లేదు, దీన్ని మంచి పర్ఫామ్ చేయడమే నాకున్న ఆప్షన్. ఇంత ప్రాక్టికల్గా ఎంతమంది ఆలోచిస్తారంట? తక్కువ ఉంటారు, కానీ అది అలానే తీసుకునేదాన్ని. రైట్. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది అనుష? మంచిగా వస్తే బాగుంది అనిపించింది. వచ్చిద్దని తెలుసా ముందే నీకు? వస్తుందని ఉంది, కానీ ఇంత టాప్ మార్క్స్ వస్తాయి అనుకో. ఓకే, సర్ప్రైజ్ అయ్యావా? కొంచెం. ఓకే. సో మొత్తం ఈ ప్రస్థానంలో నీ గ్రూప్ 1 ర్యాంక్ ఏదైతే ఇన్ని మార్క్స్ వచ్చాయో దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఇన్ని మార్క్స్ రావడానికి కారణం ఎవరు? పేరెంట్స్, మా ఫ్యామిలీ, మా హస్బెండ్, ఫ్రెండ్స్, నా చుట్టూ ఉన్న ఆఫీసర్స్ కూడా. నాకు రావాలని నాకంటే ఎక్కువ నా చుట్టూ వాళ్ళు ఎక్కువ మంది హెల్ప్ చేశారు. చాలా హెల్ప్ చేశారు. సో సొసైటీ నుంచి చాలా ఒక ఉమెన్ పైకి రావాలంటే సమాజం మొత్తం సపోర్ట్ చేసింది. అనుషకి సపోర్ట్ చేసింది. ప్రతి ఒక్కరు ఇంట్లో అమ్మాయి లాగానే ట్రీట్ చేశారు. ఎక్కువ టైం ఆఫీస్ లో ఉంటాం కదా మేడం, వాళ్ళందరూ ఏం కాదమ్మా చదువు వస్తుంది, మనలో ఒకరికి రావాలి అని అది ఎక్కువ అనిపించేది. అరే మనకి ఎప్పుడైనా రిలాక్స్ అవుతున్నా కూడా అరే అందరూ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి, ఐడెంటిఫై చేశారని అది బూస్టింగ్ అనిపించింది. ఎప్పుడైనా చదవాలనిపించకపోతే. రైట్. రోజుకి ఎన్ని అవర్స్ చదివావు అనుష? 5 to 6 hours చదివాను మేడం. నాకు ఇంట్లో ఇంకా రోజుకి 5-6 గంటలు చదివి గ్రూప్ 1 పాస్ అయిపోయావు ఇన్ని మార్క్స్తో. అవును. చాలా మంది అనుకుంటారు 10-15 గంటలు చదవాలని. అవసరం లేదు, ప్రాపర్గా ఆ అవర్స్ ఎలా చదివావో ఎలా యూటిలైజ్ చేసుకున్నావు చెప్తావా? 6 to 8 అప్పుడు సెకండ్ బేబీకి ముందు అయితే మంచిగా 6 to 9 చదివేదాన్ని. లేచినా బుక్ పట్టుకున్నా రెడీ అయ్యే వరకు నాకు మా అత్తమ్మ కూడా ఏం పని చెప్పకపోయేవారు అనమాట. సో చదువుకుంటుంది కదా. సో మీ అత్తగారి సపోర్ట్ కూడా చాలా ఉందన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వదిన బాబుని హ్యాండిల్ చేసేవాళ్ళు. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది? ఎవరు ఏం చేస్తుంటారు? హస్బెండ్ AEE సార్, AEE మేడం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, షార్నార్లో చేస్తారు. ఓకే, ఒకసారి మీ హస్బెండ్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం. చాలాసార్లు అంటుంటారు కదండి, ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని, కానీ అనుష విజయం వెనకాల మీరున్నారని అనుష చెప్తుంది. ఏం సపోర్ట్ చేశారు తనకి? తను ఎలా చదివేది చెప్తారా? తను ఏంటంటే మోరల్గా బాగా సపోర్ట్ చేశాను. ఎందుకంటే తను ఎప్పుడన్నా
ఇప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి మేడం, మన దగ్గర 2-3 సార్లు క్యాన్సిల్ అయ్యాయి. క్యాన్సిల్ అయినప్పుడు యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదని అలా ఉండేది. సో ఇది ఎలాగైనా వస్తుంది, ఎందుకంటే తను కొన్నిసార్లు చిరాకు పడేవాడిని, కానీ మ్యాక్సిమం 99% తనకి సపోర్ట్ చేశాను. ప్రతి టైంలో కూడా ఎప్పుడైనా చదవమని, లేకపోతే మ్యాక్సిమం మోరల్గా ఎలా చేయాలో అంతవరకు అయితే నేను చేయగలను. సబ్జెక్ట్ వైజ్ కాకపోయినా మెంటల్గా అయితే నేను ఏం ఓకే, కాదు జనరల్గా చాలామంది వైఫ్ ఇంకా పైకి వెళ్తుంది, మనకంటే పైకి వెళ్తుంది అనుకుంటే చాలామంది డిస్కరేజ్ చేస్తారు కదా. కానీ మీరు ఇంత సపోర్టివ్గా ఎలా ఉండగలిగారు అంటే, చాలామంది హస్బెండ్స్కి మీరు ఎగ్జాంపుల్, చాలా బ్రాడ్ మైండెడ్, చాలా రోల్ మోడల్ అనుకోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇప్పుడు వాళ్ళ వైఫ్స్ని చదివిస్తారు, వాళ్ళ భార్యలను ఎంకరేజ్ చేస్తారు అనమాట. అందుకనే మీకెందుకు అనుష ఇంత స్థాయిలోకి రావాలని అనిపించింది? తను ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ మా మ్యారేజ్ 2016లో అయింది. అప్పటి నుంచి కూడా తను ఇంట్రెస్ట్గా ఉండేది అనమాట. గ్రూప్ అంటే సివిల్స్ బాగా తనకి ఇంట్రెస్ట్ ఉంది అప్పటి నుంచి కూడా. సో మ్యారేజ్ అయ్యాక 1 year కొద్దిగా గ్యాప్ వచ్చింది. అంటే అప్పటికి కూడా ప్రిపరేషన్ ఇంట్రెస్ట్ ఉంది, సివిల్స్ తను జాయిన్ అయింది. తర్వాత స్లోగా ఇంకా తను చదువుకోగలదని నాకు అర్థమైంది. ఎప్పుడైతే మా ఫ్యామిలీకి ఎంటర్ అయినప్పుడు మేము చెప్పాల్సిన అవసరం, తనంతలో తన ఓన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము కూడా తన ఇంట్రెస్ట్కే వదిలేసాం. అన్ని నాకే వదిలేసారు మేడం. వాళ్ళు ఏం నన్ను దేంట్లో కూడా మేము ఇది రావాలి, ఇది నువ్వు చదవాలి అని మేము ఎక్కడ కూడా ఫోర్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత సపోర్ట్ చేసిన మెన్ ఉన్న ఈరోజు, అంటే ఈరోజు ఖచ్చితంగా అందరికి ఆదర్శం మీరు. ఇంత లాంగ్ ప్రిపరేషన్ సపోర్ట్ లేకుంటే అదే ఇంత తను 3-4 సంవత్సరాలు దీని మీద పెట్టి చదివిందంటే, ఎందుకంటే తన యూపీఎస్సి 2020లో యూపీఎస్సి స్టార్ట్ చేసిన దగ్గర 4 years తన ప్రస్థానం అనేది మీ సపోర్ట్ లేకుండా అసలు జరిగేదే కాదు కదా. సో మా ఫ్యామిలీ అందరూ అక్క బావ అందరు కలిసి ఇంకా పేరెంట్స్ ని కూడా ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళని వాడేసి చదువుకి ఈజీ చేసుకోవాలి పద్ధతులన్నీ వాడేసాం. ఓకే ఓకే కొంచెం ఇంట్లో కూడా అన్ని హౌస్ హెల్ప్ లను వాడుకొని వాళ్ళని కూడా జర రిలాక్స్ చేస్తూ పిల్లలతో. ఎంతమంది పిల్లలు అనుష? 2 పిల్లలు మేడం. బాబు 8 years, పాప 16 months. సో పాప బేబీగా ఉన్నప్పుడు, పాప 6 months అప్పుడు మొన్న జూన్ లో ప్రిలిమ్స్ అయింది. 11 months అప్పుడు మెయిన్స్ రాసాను. ఎగ్జామ్ ముందు, మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఏమైనా ప్రెషర్ ఫీల్ అయ్యావా? ఏం లేదు, ఇది జరుగుతుంది అని అర్థమైపోయింది. అంటే ఎగ్జామ్ డిటర్మైండ్ ఉంది కదా మేడం, గవర్నమెంట్ డిటర్మైండ్ ఉంది, జరుగుతుంది. జరగకపోయినా ఏదో ఒక రోజు జరుగుతుంది. నాకున్న టైం కొంచెం లీవ్స్ కొన్నే ఉన్నాయి, సో ఇప్పుడు ఉన్నదంటే చదివేసేయాలి. లీవ్ పెట్టేసుకున్నా ఓకే ఓకే ఇంకా చదివేస్తుంది. ఓకే అనుష, మొత్తానికి ప్రస్థానం మొత్తంలో పిల్లలు బాధ్యత ఇదంతా ఎవరు తీసుకున్నారు? మొత్తం మా అత్తయ్య టేక్ ఓవర్ చేశారు మేడం. రెస్పాన్సిబిలిటీ అంతా తను ఒక మెయిన్ పిల్లర్ లాగా తను వేసుకున్నారు. ఇంకా దాని తర్వాత మా హస్బెండ్, వాళ్ళ అన్నయ్య వదిన కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. చాలా హెల్ప్ చేశారు. అవును. పిల్లలు మొత్తం వాళ్ళు చూసారు. ఇంట్లో ఏం చేస్తారు వాళ్ళ అన్నయ్య వదిన? బావ బిజినెస్ లో ఉన్నారు, అక్క హౌస్ వైఫ్. అవునా? పిల్లల్ని మొత్తం వాళ్ళే ఈ రోజు చూసుకున్నారు. ఇప్పుడు ఈ మూమెంట్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు. అసలు నువ్వు అదృష్టవంతురాలు కదా, అంత మంచి ఫ్యామిలీ. సో ముందు మీ ఫ్యామిలీ కంగ్రాట్స్ చెప్పాలి. వీళ్ళ అబ్సెన్స్ లో మమ్మీ డాడీ కూడా వచ్చి, యాదవ్ రెడ్డి డాడీ పేరు అరుణ్, కానీ కొంచెం తక్కువ, వాళ్ళు కూడా కొంచెం ఏజ్డ్. ఓకే, మేజర్ రోల్ ఇన్లాస్ తీసుకున్నారు. సో అమ్మాయిలందరికీ, తెలంగాణ ఆడపిల్లలకి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? అందరూ చిన్నప్పటి నుంచి ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు మేడం నాకు, నేను చదవాలని. సో అది ముందుకు కంటిన్యూ, అందరూ కూడా మంచి చదువుకోవాలి మేడం. చదివే మన వెపన్, చదువుతోనే ఐడెంటిటీ వచ్చింది, చదువుతోనే లైఫ్ చేంజ్ అయింది. అందరు కొంచెం రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫైనాన్షియల్గా కూడా ఫస్ట్ జాబ్ వచ్చాక మనీ కొంచెం అది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో శాలరీతోని కాన్ఫిడెన్స్ వచ్చింది. సో చదివే నాకు చాలా. సో ఎంఫార్మసీ చదివా ఫస్ట్, కానీ ఫార్మాలో సెటిల్ అవ్వకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చావు. విఆర్ఓ రాసావు, మున్సిపల్ ఆఫీస్లో జాయిన్ అయ్యావు, ఇప్పుడు ఆర్డీఓ అయ్యావు. సో బేసికల్గా నీ ఏం సివిల్స్ యూపీఎస్సీ సివిల్స్ రాద్దాం అనుకుంటున్నావా? భవిష్యత్తులో ఆలోచన. ఓకే, ఆల్ ది బెస్ట్ అనుష. త్వరలో కలెక్టర్ అవ్వాలని చెప్పి అందరికి మంచి చేయాలని, ముఖ్యంగా తెలంగాణ ఆడపిల్లకు ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ ఇచ్చిన ఆపర్చునిటీ నేనైతే యూజ్ చేసుకుంటాను. ఓకే, వెరీ గుడ్ అనుష, థ్యాంక్ యూ.